భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. जय श्रीराम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्री हनुमत्परब्रह्मणे नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम् आश्रिताभयदातारम् आञ्जनेयं नमाम्यहम् भद्राचल रामचंद्र चरण ध्यानैकमन्त्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरी तीरगं तद्भक्तावनदीक्षिताभयगतपाणिद्वयालङ्कृतं वन्दे अभయాంజనేయమనిశం సర్వార్థసిద్ధిప్రదం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు పాల్గొన బహుళ త్రయోదశి మరియు చతుర్దశి తిథి కలిసి ఉంది. మంగళవారం విశేషంగా భక్తులంతా కూడాను స్వామిని పొద్దున్నుంచి చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. అభిషేకపూర్వకంగా, ప్రదక్షిణాపూర్వకంగా, అర్చనాపూర్వకంగా చేసుకుంటున్నారు. మనకి ఈరోజు శతభిష నక్షత్రం ఉంది. రేపు ఈ మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరంలో చివరిదైన పూర్వభాద్ర నక్షత్రం. ప్రతి పూర్వభాద్ర నక్షత్రానికి, ప్రతి నెలలో వచ్చే పూర్వభాద్ర నక్షత్రానికి మన ఆలయమందు స్వామివారికి విశేషంగా మన్యుసూక్త సహిత హనుమద్ మూలమంత్ర సంపుటీకరణ మన్యుసూక్త హవనం చేస్తాము. అంతేకాకుండా సుందరాకాండాంతర్గత 15వ సర్గ చేత కూడా చేస్తాము. విశేషంగా స్వామివారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు, దానిమ్మ పండ్లు, తమలపాకులు, అరటిపళ్ళు ఇట్లాంటి విశేష ద్రవ్యాలతో స్వామికి ప్రతి మాసం కూడా పూర్వభాద్ర నక్షత్రంలో చేస్తూ ఉంటాము. గత 6 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుంది మన ఆలయంలో. రేపు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చివరిదైనటువంటి పూర్వభాద్ర నక్షత్రం రేపు ప్రాతకాలం 9 గంటలకు ఈ హోమం ఆరంభమవుతుంది. అనంతరం మనం చెప్పుకున్నట్టుగా 19వ తారీఖు మార్చి 2026 గురువారం విశేషమైనటువంటి పరాభావనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు ఆరంభమవుతాయి. మహోత్సవాలు ప్రాతకాలం అందే స్వామివారికి 5:30 నుంచి 7:30 వరకు పంచామృతాభిషేకం, అలంకారం, అనంతరం నిత్యార్చనలు, మధ్యాహ్నం పూట మహానైవేద్యం, సాయంకాలం మన దేవాలయ మండపం నందు పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఆ తర్వాత మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి వేదిక దగ్గర విశేషంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక పరాభావనామ సంవత్సరం కొత్త తెలుగు సంవత్సరంలో మన అభయాంజనేయ స్వామి వారిని దర్శించి సకల అభీష్టాన్ని నెరవేర్చుకుందాం. ఎందుకంటే సర్వదేవతా స్వరూపుడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. రుద్రవీర్య సముద్భవుడు, రుద్రుడికి సమానంగా శక్తి కలవాడు, సాక్షాత్తు రుద్రుడు అని చెప్తారు. అంతేకాకుండా సీతామ్మవారికి, సీతామహాలక్ష్మికి ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు, తద్వారా అష్టసిద్ధులు నవనిధులు అనేటువంటి ఒక వరాన్ని పొందినటువంటి వాడు, నవగ్రహాలని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. కనుక ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున స్వామిని దర్శించినట్లయితే ఎటువంటి గృహబాధలు, సంకటాలు, కష్టాలు లేకుండా, అనారోగ్య బాధలు లేకుండా, రుణబాధలు లేకుండా కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా, పరిపూర్ణంగా, సర్వశ్రేయోదాయకంగా, సర్వసంపత్ప్రదంగా జీవిద్దాం. అందరికీ ముందుగానే శ్రీ
పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్.